హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో టేస్టీ మసాలా వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకపరికి శనగపప్పుని 2 hours పాటు నానబెట్టేసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసుకొని పిడికెట్ శనగపప్పుని పక్కకు తీసుకోవాలి. మిగతా శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకును వేసుకోవాలి. 1 tablespoon స్పూన్ వరకు బియ్యం పిండి, 1 tablespoon స్పూన్ వరకు శనగపిండి, అలాగే టేస్ట్కి సరిపడంత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడల్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే మసాలా వడలు రెడీ. ఇవి టమాటోకి చెత్త తింటే చాలా బాగుంటాయి, ట్రై చేయండి.